చేసింది. ఓకేనా, రైట్. ఇక దాంతో పాటుగా మరొక అంశం, మోడీకి ఊడిగం చేసే ఈటల చదువుకుంటే ఇంత సంస్కారం వస్తుండే. ఊరికో ఏంది వీళ్ళిద్దరిలో పెట్టుకున్నారా? ఇది అసలు ఇది అసలు అసలు జరగదండి బాబు. వీళ్ళిద్దరిలో పెట్టుకుండేది. ఆగో ఇల్లు ఏదో ఉన్నదైతే ఒక్కసారి చదవాలి. అసలు వీళ్ళిద్దరికి పంచాయతీ రాదు. నేను మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. అసలు వీళ్ళిద్దరికి పంచాయతీ రాదు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ గెలవడానికి శతదా ప్రయత్నం చేసింది యనుమల రేవంత్ రెడ్డి. క్లియర్ కట్ అది. మీరు మళ్ళీ ఇంకో ఆపసోపాలకు పోకు. మోడీ చరిష్మా బీజేపీ ఇది కాదు. తాను కావాలని ఉద్దేశపూర్వకంగా వదులుకున్నాడు ఆ సీటును. ముఖ్యమంత్రి అయి ఉండి ఎవరైనా వదులుకుంటారా అండి? వదులుకోరు. మోడీకి ఊడిగం చేసే ఈటల, ఈయన రాహుల్ గాంధీకి ఊడిగం చేస్తాడు. బావ్ సూపర్. అసలు నువ్వు కూడా బతకనీకి వచ్చినావు, నువ్వు ఇప్పుడు అదే చేస్తున్నావు. రా మోడీ దగ్గరికి పోదాం, 25,000 కోట్లు తెద్దాం. 25,000 ఒకట్లు 10, 100, 1000, 10,000. ఓకే, ఏడికి తెస్తారు? ఈడికా? నువ్వు అటు పంపించాలి కదా మళ్ళీ రాహుల్ గాంధీకి. కేటీఆర్ హరీష్ మాటలే తెల్లారేసరికి ఈటల నోట వస్తాయి. పాత వాసన గత్తర వాసన అట్లనే కొడుతుంది. ఎంపీ ఈటలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. ఇల్లు ఏదో ఉన్నది, అయ్యో ఏదో ఉన్నది, నేను చెప్తా ఆగురు. చదువుకుంటే ఇంత సంస్కారం వస్తుండే. సీఎం మీద ఈటల చేశాను. నీకేమైనా జ్ఞానం ఉన్నదా? నీ పిచ్చి మాటలకు తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది. 10 ఏళ్ల నిర్మాణాత్మకంగా పనిచేసావా? సీఎం రేవంత్కు ఎంపీ ఈటల కౌంటర్. వామ్మో, వీళ్ళిద్దరు తిట్టుకున్నాడు అనేది ఇది అసంభవం అండి బాబు. ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి తిట్టుకుంటున్నారు అంటే ఏదో కిరికాసు నడుస్తుంది తెలంగాణ. అసలు ఇది నమ్మకుర్రి. ఇలా ఏదో ఉన్నది ఖచ్చితంగా. కావాలని తెర మీదకి రేవంత్ రెడ్డి ఈటలను పైకి తీసుకొచ్చినా తీసుకురావచ్చు. కానీ ఇందులో రాజకీయం ఉంది, పక్కా ఉంది. ఈటల రాజేందర్కు సంబంధించి యనుమల రేవంత్ రెడ్డి బద్ధశత్రువులు అయితే కాదు, క్లియర్ కట్టు. వీళ్ళు స్నేహితులు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారిగా కలిసింది ఈ పెద్ద మనిషే. దాని తర్వాత హుజరాబాద్ ఎన్నికలలో ఆయన పేరేం పేరు బల్మూరి వెంకట్ను డమ్మీగా నిలబెట్టింది కూడా ఈ పెద్ద మనిషి. కనీసం అటువైపు ప్రచారం కూడా చెయ్యలే. ఓకే, క్లియర్ కట్. సో అలాంటప్పుడు ఈటల రాజేందర్ను రేవంత్ రెడ్డి తిట్టుడు, రేవంత్ రెడ్డి ఇది పగటేసగలగడ. ఇది అస్సలు నమ్మకూరి. ఇళ్ళ రాజకీయం ఉంది. నాకు తెలిసి ఇప్పుడు తెలంగాణలో ట్రెండింగ్లో ఉన్నది ముగ్గురు అండి. అంటే ఈ కొండ ఎపిసోడ్ను పక్కకు పెడితే హరీష్ రావు, కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది పోరాటం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏంది ఆ ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అనే లీడర్ ఉంటాడు, ఆయన ఏడున్నాడో కానీ ఆయన ఒక ప్రెస్ మీట్లు కనబడతాయి, అంతే ఎవరే కనబడతాయి. ఇప్పుడు మళ్ళీ తెర మీదకి కావాలని తీసుకొస్తున్నాడు మన యనుమల రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ అనేది క్లారిటీ వచ్చింది. సో బ్యాక్ ఇక్కడ నుంచి ఇక్కడ, ఎందుకంటే ఎల్ఐటిని పక్కన పెట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను చేయాలంటే ఆయన పూర్తి స్థాయిలో తెలంగాణలో ఏంది ఒక స్పష్టమైన వ్యూహాలు ఉండాలి, పబ్లిసిటీ ఉండాలి. కాబట్టి ఏదో ఇలా రాజకీయం ఉన్నది బిడ్డలారా, ఇది నమ్మకూరి, ఇది నమ్మి మోసపోకూరి, అన్యాయంగా ఆగమైతే కాకూరి. ఇలా రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంటుంది. నేను క్లియర్గా చెప్తున్నా. ఈ రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ని తిట్టుడు, ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డిని తిట్టుడు అనేది అసలు అసంభవం. ఇది చరిత్రలో కూడా జరగదు. కానీ ఇక్కడ ఏదో ఉన్నది రాజకీయం. లేట్ అయినా పర్వాలేదు, దాని గురించి మాట్లాడుకుందాం. ఇక జర్నలిస్ట్ చిలక ప్రవీణ్పై దాడి. ఇది కరెక్ట్ కాదన్నా.